పార్లమెంట్ ప్రజల ఆశీర్వాదాలు పొందడానికి విజయ సంకల్ప యాత్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యాత్ర రావడం జరిగింది జగిత్యాల నియోజకవర్గానికి. మరి సభని విజయవంతం చేసినందుకు గాను కార్యకర్తలందరికీ, అదేవిధంగా మమ్మల్ని పెద్ద ఎత్తున తరలి వచ్చి మా మహిళా సోదరిమణులు, మా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర జగిత్యాల నియోజకవర్గంకి వచ్చిన తరుణంలో మేము ప్రజలందరి ఆశీర్వాదం కోసం వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. మరి అదేదో ముంచుకుపోతుంది అన్నట్టుగా మా యాత్ర కనీసం కొరుట్ల బార్డర్ దాకా కూడా చేరలేదు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి గారు, మరి జీవన్ రెడ్డి అంకుల్ గారు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. అక్కడే అర్థమవుతుంది మా విజయం తథ్యమని, మీ ఓటమి ఖాయమని. అంటే అంత భయం మీకు, బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ ఓడిపోతుంది అని. ఆ భయంతో ఉన్న పలానా ఇమీడియట్గా కంగారు పడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. సరే, ప్రెస్ మీట్ పెట్టారు, మీరు పెడతారు, మీరు మాట్లాడతారు, అది మీ హక్కు. కానీ అంకుల్, మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం నిజాలు మాట్లాడాల్సింది ఉండే. ఎందుకంటే ఏమన్నారు మీరు అందులో, గౌరవనీయులు వాజ్పేయి గారు స్వర్గస్థులైన వాళ్ళ గురించి అబద్ధం చెప్పొద్దు, నిజంగా చాలా తప్పు. వాజ్పేయి గారు ఏమన్నారన్నారు, ఇందిరాగాంధీ గారిని అపర కాళికా మాత అన్నారని చెప్పారు. ఒక్కసారి మీకు నేను చరిత్ర గురించి ఒక నిజం చూపిస్తాను. మీరు मेरे नाम से छप गया था जरूर, लेकिन मैंने कहा नहीं था और सारी कार्रवाइयां देख ली, उसमें कहीं दुर्गा नहीं था। लेकिन अभी भी दुर्गा मेरे पीछे है, जैसा सवाल से लगता है। अभी तो आपके पीछे सोनिया जी है। ఇచ్చిన షోలో స్వయాన వాజ్పేయి ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది, నేను అనలేదు అని. ఇదంతా ఒక పుకారు, ఒక పుస్తకంలో రాసిన పుకారు అంతే తప్ప అనలేదు అని. సరే అన్నారు అనుకోండి, గౌరవంతో అంటారు. ఒక మహిళకి ఇచ్చిన గౌరవం దేవతతో పోలుస్తున్నారండి. అది మా బీజేపీ పెద్దల గౌరవం, సంస్కారం. మరి ఇంకొక వీడియో చూపిస్తాను, చరిత్ర వీడియో. మీ నాయకులను సోనియా గాంధీ గారిని ఏమన్నారో ఒక్కసారి చూడండి. సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నారు. సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నారు. అంటే మీ వాళ్ళకున్న సంస్కారం అది, మీ కాంగ్రెస్ వాళ్ళకున్న సంస్కారం అది, మా బీజేపీ వాళ్ళకున్న సంస్కారం ఇది. మహిళల్ని దేవతతో పోలుస్తున్నాం. ఒకవేళ మీరు అన్నట్టుగా అయితే, అంటే మీ పార్టీలో మీ వాళ్ళకి ఇచ్చుకునే సంస్కారమే లేదు మహిళలకి, ఇంకా మీరు వేరే వాళ్ళకి ఏం సంస్కారం ఇస్తారు? వేరే మహిళలకు, సామాన్య ప్రజానిక మహిళలకు ఏం సంస్కారం ఇస్తారు? అదొక్కసారి దయచేసి గుర్తుంచుకొని మాట్లాడాలి మాట్లాడే ముందు. ఇంకొకటి, మాట్లాడితే అదేదో అంబానీలు అదానీలు బీజేపీ పుట్టిన తర్వాతనే పుట్టారు, బీజేపీ ఉన్నప్పుడే ఎదిగారు అన్నట్టు మాట్లాడతారు. మరి ఇదేంటండి? ఇదేంటి? ఇందిరాగాంధీ గారు కలిసి అప్పుడు వారితో మాట్లాడుతుంది ఎవరితోని? అంబానీ గారితో. అవునా? మరి అప్పుడైతే నేను పుట్టలేదు. చరిత్రకు సాక్ష్యాలు ఇవన్నీ. మొన్న మీ సీఎం గారు, కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్న పలానా సీఎం అవగానే వెళ్ళి అదానీ గారి దగ్గర వెళ్ళి వంగి ఫోటోలు దిగిండ్రు సత్కారం చేస్తూ. ఏందండి మరి? మేమేమనాలండి? ఇవన్నీ ఒకసారి మీరు గుర్తుంచుకొని మాట్లాడాలి. సరే, ఇంకేం మాట్లాడుతూ ఉన్నారు? పాకిస్తాన్ మీద జెండా ఎగరేసినాం, కాంగ్రెస్ వల్లే సాధ్యమైంది అని. ఒక్కసారి మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని మమ్మల్ని అని చెప్పారు కదా. చరిత్ర ఒక్కసారి మీరు చదివి మాట్లాడాలి. మీరు చదివి మాట్లాడితే మంచిగా ఉంటుంది. 1962లో జరిగిన ఇండో చైనా వార్లో అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖ పాత్ర పోషించింది, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలను కాపాడింది అని 1963లో, అంటే ఢిల్లీలో ఉన్న ప్రజల రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంది. అక్కడున్న ఇండో చైనా బార్డర్ దగ్గర కూడా సెక్యూరిటీ బాధ్యతలు కూడా తీసుకుంది అని నెహ్రూజీ అప్పుడున్నటువంటి ప్రధాని 1963లో జరిగినటువంటి రిపబ్లిక్ డే పెరేడ్లో ఆర్ఎస్ఎస్
కవాతు నిర్వహించాలని వారి గౌరవంగా ఆహ్వానించడం జరిగింది. అప్పుడున్నటువంటి దీనికి సాక్ష్యంగా అప్పుడున్నటువంటి హిందుస్థాన్ టైమ్స్లో జనవరి 28, 1963లో ఇది ప్రచురించబడింది కూడా. కావాలంటే తీసి చూసుకోండి. అప్పుడు ఆ జనరల్లో వారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు 1,00,000 మంది 1,00,000 ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఈ కవాతులో కనిపిస్తున్నారు. కానీ ఇంతకు మించిన వాళ్ళు అక్కడ చైనా బార్డర్ దగ్గర, అంటే మన ఇండియన్ బార్డర్ దగ్గర చైనా చొరబడకుండా అక్కడ జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉన్నారు, వాళ్ళకు సహకరిస్తూ ఉన్నారు ఇండియన్ ఆర్మీకి అని చెప్పడం జరిగింది. కావాలంటే ఆ జర్నల్ మీరు తీసి చదవండి, తెలుస్తుంది. అంతేకాదు 1971 అంతకు ముందు జరిగినటువంటి 1965 ఇండో పాక్ యుద్ధం అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ గారిని లాల్ బహదూర్ శాస్త్రి గారు, అప్పుడున్నటువంటి ప్రధాని గారు స్వయంగా మీటింగ్కి ఆహ్వానించి వారు ఏమని చెప్పడం జరిగింది? అప్పుడున్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజల బాధ్యతను తీసుకోవడంతో పాటుగా అప్పుడున్నటువంటి ఇండియన్ ఆర్మీకి ఫుడ్ మరియు ఆయుధాల సప్లైకి ఎప్పటికప్పుడు కూడా సహకరించాల్సిందిగా కోరడం జరిగింది. అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ సదాశివ్జీ గారిని కోరడం జరిగింది. నిజమా కాదా? అలాగే ఆ తర్వాత జరిగిన 1971 ఇండో పాక్ యుద్ధం అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది అని ప్రతి ఒక్క చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ మాత్రమే కాదు, రిజర్వ్డ్ ఫర్ సెల్ఫిష్లెస్ సర్వీసెస్. మీ కాంగ్రెస్ ఒక్కదాని వల్లే కాలేదు ఈ యుద్ధాలన్నీ, ఆర్ఎస్ఎస్ ప్రముఖ భాగస్వామ్యంతో ఇవన్నీ జరిగాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆర్ఎస్ఎస్ ప్రముఖ పాత్ర పోషించింది అనడానికి చరిత్ర నిదర్శనం ఉంది, చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి. చరిత్ర గురించి తెలవాలంటే చరిత్రలో పుట్టాల్సిన అవసరం లేదు, చరిత్ర నుంచి జ్ఞానం పొందితే చాలు. మాట్లాడితే చిన్నపిల్లలు మాట్లాడుతున్నాం, మేము సీనియర్లం అంటారు కదా, చరిత్రను తెలుసుకొని మాట్లాడండి. ఏమంటారు మోదీ గారు ఏం చేసిండ్రు పేద ప్రజానికానికి, మధ్యతరగతి ప్రజానికానికి అని అంటారా? ఒక్కసారి చెప్పాలా మోదీ గారు ఏం చేసిండ్రు? కిసాన్ సమ్మాన్ యోజన ఎవరికి ఇస్తున్నారండి? రైతులకు ఇస్తున్నారు. రైతులకి పెట్టుబడి సాయం 6,000 మాత్రమే కాకుండా యూరియా మీద సబ్సిడీ, డిఏపి బస్తా మీద సబ్సిడీ మొత్తంగా కలిపి ఒక సంవత్సర కాలంలో 24,685 రూపాయలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంతా 10,000 రూపాయలు. మరి ఇది కాదా సంక్షేమం అంటే? అంతెందుకండి, ఒక్కసారి నేను మీకు వినిపించి చెప్తాను. మీరే ఏం చేశారు? మోదీ గారు ఏం చేశారు? అరవింద్ గారు, గౌరవనీయులైన ఎంపీ అరవింద్ అన్న గారు ఏం చేశారు? పార్లమెంట్ సెగ్మెంట్కి అంటారు, బాండ్ పేపర్ రాసిచ్చింది చేసి చూపించారు, పసుపు బోర్డు తీసుకురావడం. అంతకుముందు స్పైసెస్ బోర్డు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంత ఉందండి పసుపు ధర? నిన్న క్వింటాల్కి 13,000 రూపాయలు ఉంది. అంతెందుకు, ఒక్కసారి చెప్తా వినండి, పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్ని తీసుకొని వచ్చినావు. కిసాన్ సమ్మాన్ యోజన 2,50,000 మంది ఫార్మర్స్ కిసాన్ సమ్మాన్ యోజన పొందుతున్నారు. 18 లక్షల మందికి రేషన్ బియ్యం అండి. కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఉచితంగా బియ్యం అందిస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు కూడా అందిస్తారు. మీకు తెలియకపోతే మీ చుట్టాలను అడగండి, వాళ్ళు కూడా చాలామంది తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, తింటున్న వాళ్ళు ఉన్నారు. పెట్టే అన్నం గురించి మేము చెప్పుకోము, కానీ నిన్న పర్టికులర్గా ఏం చేశారు మోదీ, ఏం చేశారు అరవింద్ అని అడిగారు కదా, అందుకు చెప్తున్నాం ఈ లెక్కలని. ఇంకేం చెప్పారండి? 4 కోట్ల మందికి ఇల్లు, పేద మధ్యతరగతి ప్రజలకు ఇల్లు అందించారు ఆత్మగౌరవంగా. ఇది పేదల కోసం చేసింది కదా, మధ్యతరగతి కోసం చేసింది కదా. 6,60,000 మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అని చెప్పేది. 70,000 మందికి దాదాపుగా ఉజ్వల గ్యాస్ సిలిండర్ పథకం కింద సిలిండర్లు అందించారు. దాదాపుగా 70,000 మంది సుకన్య యోజన లబ్ధిదారులు ఉన్నారు పార్లమెంట్ సెగ్మెంట్లో. 42,000 మందికి వీధి వ్యాపారస్తులు కరోనా టైంలో పాపం బయట వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉంది అంటే వాళ్ళకు ఫ్రీగా వడ్డీ లేకుండా మొదటి దశలో 10,000, రెండో దశలో 20,000, మూడో దశలో 50,000 రుణాలు వడ్డీ లేకుండా అందించడం జరిగింది. ఇవి మాత్రమే కాదు, ఇంకా చెప్తాను, దాదాపుగా 2,000 కోట్లకు పైగా ముద్రా లోన్లు, మహిళలకు ముద్రా లోన్లు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో. 6,300 కోట్ల రుణాలు, వివిధ సెల్ఫ్ లోన్స్ ఇవన్నీ కలిపి కూడా మహిళా సంఘాలకి ఇవ్వడం జరిగింది. మహిళలకు చేసిన సంక్షేమం కాదా? మహిళల మీద గౌరవంతో చేసిన సంక్షేమం కాదా? మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉన్నదిలేండి, రుణాలు లేకుండా, అంటే వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాము అని అన్నారు, పావుల వడ్డీ అన్నారు.
మరి మీ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది, దాని గురించి మాట్లాడరే? పావుల వడ్డీ ఎప్పుడు వేస్తారు బ్యాంకులో? ఆ వడ్డీ ఎప్పుడు వేస్తారు? మహిళలకు సమాధానం చెప్పాలి మీరు. ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు వచ్చేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు 90% కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి. మున్సిపాలిటీలలో 70% పైగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి. అది మాత్రమే కాదు, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 3500 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఆర్మూర్ టు మంచిర్యాల 4 లైన్ రోడ్ వేయించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆర్ఓబీలు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, నిన్న ఒకటి శంకుస్థాపన అయింది, ఒకటి కంప్లీట్ అయిపోయింది, 4 వర్కులు జరుగుతూ ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో. అరవిందన తీసుకొచ్చిన శాంక్షన్ ఇవన్నీ. ఇవి మాత్రమే కాదు, 53,000 కోట్లతోనే నిజామాబాద్ బోధన్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ నిజామాబాద్ బోధన్లో కేంద్రీయ విద్యాలయ భవనాలు 53 కోట్ల రూపాయలతోని అందించడం జరిగింది. మరి అదే కాదు, జగిత్యాలకి ఏం చేసిందని అడుగుతారు ఎట్లా, అది కూడా చెప్తా ఉన్నా. జగిత్యాలకి నవోదయ స్కూల్ శాంక్షన్ కూడా రావడం జరిగింది. తొందరలోనే అనౌన్స్మెంట్ కూడా అవుతుంది జగిత్యాల డిస్టిక్కి. గ్రామీణ సడక్ యోజన కింద దాదాపుగా 22 రోడ్లు 80 ఊర్లను కనెక్ట్ చేస్తూ, ఇది మాత్రమే కాదు, సెంట్రల్ రోడ్ ఫండ్ కింద 91 కోట్లతో 4 రోడ్లను శాంక్షన్ చేయడం జరిగింది. 560 కోట్లతో 110 కిలోమీటర్ల లైన్ జాతీయ రహదారి నిర్మాణం చేయడం జరిగింది. చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఏం చేశారని అడుగుతారా? అసలు మీరేం చేశారండి? మీరేం చేశారు? మోదీ గారు ఏం చేశారు? ఇప్పుడు వచ్చి గుళ్ళు అంటున్నారు, అవి అంటున్నారు. మోదీ గారు చేసినవి కనిపించడం లేదా? మహాకాళేశ్వర్ కారిడార్, ఉజ్జయిని కాశీ శివాలయం దగ్గర ఉన్నటువంటి కారిడార్, అంతేందుకు మొన్నటికి మొన్న జరిగిన రామాలయ నిర్మాణం, భవ్యమైన రామాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే చేస్తామని చెప్పేస్తుంటే దానికి అగెనెస్ట్గా కొట్లాడింది ఎవరు? చేయొద్దని మీ ప్రభుత్వం కాదా? మీ పార్టీ కాదా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. అంతెందుకు, రామాలయం ఓపెనింగ్ చేస్తూ ఉంటే అన్ని పార్టీలను ఆహ్వానించినట్టు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తే మీ సోనియా గాంధీ గారు, మీ పెద్దలందరూ కలిసి ఏం చేసిండ్రు? బైకాట్ చేస్తారా రామ మందిర దర్శనాన్ని? మరి మేము కూడా హిందువులమని మీరు చెప్పుకుంటారు కదా, రామాలయ దర్శనాన్ని కూడా మీరు బైకాట్ చేసిండ్రా? మరి బైకాట్ చేసినప్పుడు హిందువులు అని మీరు చెప్పుకోవడంలో అర్థమేముంది? ఒక్కసారి ఆలోచించాలి. అయినా అంకుల్, నిన్న నాకు తెలియక అడుగుతాను, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు అడుముకున్నట్టు నేను నిన్న గుళ్ళు తిరగని వాళ్ళు గుళ్ళు తిరుగుతున్నారు, బొట్టు పెట్టుకొని క్షణాలు దుడిపేస్తున్నారు, అప్పుడు చేస్తుండే ఇప్పుడేమో బొట్లు పెట్టుకొని తిరుగుతున్నారంటే అదేదో మిమ్మల్నే అన్నట్టుగా, నేను కాదు, నేను ఇప్పుడు గుళ్ళు తిరగట్లేదు, నేను ఆ గుడి కొట్టించిన ఈ గుడి కొట్టించిన అని మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కేవలం మీరు చెప్పేది 4 గుళ్ళ. మీరు అంతా చేయాలనుకుంటే మీ ప్రభుత్వం అన్నిసార్లు ఉంది, మీరు అన్ని పదవులు చేసిండ్రు కదా. మరి అప్పుడు ధర్మపురి గుడి పరిస్థితి ఏమైంది? కొండగట్టు గుడి పరిస్థితి ఏమైంది? వేములవాడ గుడి పరిస్థితి ఏమైంది? ధర్మపురి గోదావరి దారుణమైన పరిస్థితి, కొండగట్టు కోడేరు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి, భక్తులను అడగండి. మీకు అంతగా దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వం ఉంది కదా, ధర్మపురికి కొండగట్టుకు ఫండ్స్ తీసుకురండి. కొడంగల్కు 4,300 కోట్లు మీ రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోతున్నారు కదా. జగిత్యాల అభివృద్ధికి కనీసం 400 కోట్లు ఇప్పటికిప్పుడు తీసుకొని రండి. జగిత్యాల ప్రజలు మిమ్మల్ని ఇప్పుడు నమ్ముతారు. ముందు అవి చేసి మాట్లాడండి, వీటన్నింటి గురించి కూడా కాదు. ఇప్పుడు వచ్చి ఏదో రామభక్తులం అని చెప్పి, అరే మేము చేసాము కాబట్టి చెప్పుకుంటున్నాం, చేసినవే చెప్పుకుంటున్నాం. మీ సొంత క్రషర్ నుంచి ఇచ్చి అభివృద్ధి చేసిండ్రా అవి గుళ్ళు? కట్టిర్రా గుళ్ళు? ఎంతమంది చూడలేదండి గతంలో మీరు ఏమేమి చేసిండ్రు, ఎట్లెట్లా చేసిండ్రు అని? ఇంత అధ్వానంగా ఉండేనా జగిత్యాల పరిస్థితి? మీరప్పుడు చక్కగా పట్టించుకొని చేసి ఉంటే అప్పుడు ఎట్లుంది జగిత్యాలు, ఇప్పుడు ఎట్లుంది జగిత్యాలు? ఒకప్పుడు కరీంనగర్ నుంచి ఏ పనులు కావాలన్నా అక్కడి నుంచి జగిత్యాలకు వచ్చేవాళ్ళు. మీరు నిజంగా పట్టించుకొని అప్పుడే మన పట్టణాన్ని ఎక్స్టెండ్ చేసి ఉంటే, అమృత్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వాడుకొని కరీంనగర్ కంటే ముందే మన జగిత్యాలే వాడుకొని ఒక స్మార్ట్ సిటీగా జగిత్యాలే అయ్యే ఉండే. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. అయినా అంకుల్, నేను కోరుకుంటాను లేండి మీకు ఎంపీ టికెట్ రావాలని, కానీ జగిత్యాల ప్రజలు ఒక్కటి ఆలోచించాలి. గతంలో కరీంనగర్ ఎంపీగా జీవన్ రెడ్డి అంకుల్ గారు పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. ఓడిపోగానే ఏమైంది? అప్పుడున్నటువంటి సీఎం రాజశేఖర్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా పిలిచి మంత్రి పదవి ఇచ్చింది. మరి ఇప్పుడు కూడా ఎంపీగా పోటీ చేస్తే జగిత్యాల ప్రజలు ఓడగొడితే ఇమ్మీడియట్గా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తారు.
జగిత్యాల ప్రజలకు ఎటు చూసి లాభం మంచిగా. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నాడు కానీ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఎంపీ ఓడగొట్టింది అనుకో జీవన్ రెడ్డి అంకుల్ గారిని, ఇమ్మీడియట్గా మంత్రి పదవి వస్తుంది. మంచి లాభం జగిత్యాల ప్రజలకి. అందుకే మంచిగా ఆలోచించుకోండి. ఇక్కడ ఎంపీ ఓడగొట్టండి. ఎంపీ అరవింద్ అన్న గారిని ఈసారి ఎంపీగా గెలిపిస్తే ఎట్లా కేంద్రంలో రాబోయేది మోదీ గారే, మోదీ సర్కారే. అరవింద్ అన్న గారికి కేంద్రంలో మంత్రి పదవి కూడా వస్తుంది. అన్ని రకాలుగా కూడా లాభం జరుగుతుంది. జగిత్యాల ప్రజలకు అన్ని విధాల సంక్షేమం అందుతుంది. జగిత్యాల పట్టణం మంచి అమోఘమైన అభివృద్ధి కూడా జరుగుతుంది. అందుకే జగిత్యాల పట్టణం అభివృద్ధి జరగాలంటే ఎంపీగా జీవన్ రెడ్డి అంకుల్ గారు నిలబడితే జగిత్యాల ప్రజలు ఏం చేయాలి? ఓడగొట్టాలి. ఎంపీ అరవింద్ అన్న గారిని ఎంపీగా గెలిపిస్తే సెంట్రల్ మినిస్ట్రీ వస్తుంది. ఆబ్వియస్లీ మినిస్టర్ అయిపోతారు కదా, ఇమీడియట్గా పిలిచి రేవంత్ రెడ్డి గారు మినిస్ట్రీ ఎట్లా ఇస్తారు. కాబట్టి అమోఘమైన అభివృద్ధి జగిత్యాల పట్టణంలో జరుగుతుంది. అంకుల్ గారు ఇంకొకసారి, మీ పెద్దవారు, మిమ్మల్ని మేము గౌరవిస్తాం, డెఫినెట్గా గౌరవిస్తాం. కానీ మీరే చెప్పిండ్రు కదా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని. అందుకే చరిత్ర ఒక్కసారి మీకు తెలియజెప్పేలా మాట్లాడుతున్నాం. ఇంకొకసారి మీరేమన్నా మాట్లాడాలంటే చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. చరిత్ర గురించి చదివి మాట్లాడండి. రైతులకు మేమేం చేసినామో చెప్తున్నాం. బాగా చెప్తా. చెరుకు రైతుల కోసం అరవింద్ అన్న గారు అప్పుడు ఉన్నటువంటి యువ నాయకులు పాదయాత్ర చేసిండ్రు షుగర్ ఫ్యాక్టరీ కోసం. మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో వారు సీఎం ఉన్నప్పుడు హౌస్ కమిటీ చేసిండ్రు కదా చెరుకు ఫ్యాక్టరీల కోసం. మీరు అందులో మెంబర్ కదా. మరి మీ ఆయంలోనే మూతపడ్డాయి కదా. ఇప్పుడు వచ్చి మేమేదో తెరుస్తాం అంటున్నారు. మీ పీరియడ్లో ఏం చేసిండ్రు? అన్ని సంవత్సరాల పీరియడ్లో తెరిపించకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. చెప్పాలంటే గతంలో చాలా విషయాలు ఉన్నాయి అంకల్. కొంచెం జరంతా చూసుకొని మాట్లాడుండ్రి మంచిది. ఇంకా అరవింద్ అన్న ఏం చేసిండ్రో ఇప్పటిదాకా చెప్పినా కదా, ఇంకోసారి అనకండి మోదీ గారు ఏం చేసిండ్రు, అరవింద్ గారు ఏం చేసిండ్రు అని. ఇగో ఇంకా మేము ఎక్కువ చిట్టా ఇప్పాల్సి వస్తుంది. ఇగో ఈ బుక్ కూడా మీకు పంపిస్తే చదువుకోండి. జరంతా చదువుకోండి. ఇందులో ఏమేమి చేసినాం, రాష్ట్రంకి ఏం చేసినాం, ప్రతి ఒక్కటి చిన్న లెక్క ఉంది. ప్రతి ఒక్కటి చిన్న లెక్కతో సహా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి చేసినామో ప్రతి ఒక్కటి లెక్క ఉంది. మీకు పంపిస్తున్న ఇది మీరు చదవండి. దీనికి ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని పిలవండి. వచ్చి బాజాప్తా మీకు మళ్ళీ లెక్కలు చెప్తాం. బాజాప్తా లెక్కలు చెప్తాం. ఇది మా మోదీ గారు చేసిన అభివృద్ధి, మా అరవింద్ అన్న గారు మన పార్లమెంట్ సెగ్మెంట్కి చేసిన అభివృద్ధి. జగిత్యాల అభివృద్ధి అని మంచిగానే అంకుల్ చెప్తున్నాడు. అట్లా చేసినా ఇట్లా చేసినా అని. ఫస్ట్ ఉగ్రవాదులకు అడ్డగా మారకుండా ఒకటైతే చూసుకోండి అంకుల్ ప్లీజ్. ఉగ్రవాదులకి అడ్డగా మారకుండా అయితే జగిత్యాలని చూసుకోండి. పిఎఫ్ఐ యాక్టివిటీస్ లేకుండా చూసుకోండి.